నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. అసిస్టెంట్ డాన్సర్ పై అత్యాచారం కేసులో పరారీలో ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పోలీసులకు చిక్కారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు అతన్ని బెంగళూరు విమానాశ్రయం సమీపంలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు తరలిస్తున్నారు. అసిస్టెంట్ డాన్సర్ పై అత్యాచారం కేసులో పరారీలో ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పోలీసులకు చిక్కారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు అతన్ని బెంగళూరు విమానాశ్రయం సమీపంలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు తరలిస్తున్నారు. అసిస్టెంట్ డాన్సర్ పై అత్యాచారం కేసులో పరారీలో ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పోలీసులకు చిక్కారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు అతన్ని బెంగళూరు విమానాశ్రయం సమీపంలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని లైవ్ లో అందించడానికి రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి, మొత్తానికి ఇప్పటి వరకు అజ్ఞాతంలో ఉన్నటువంటి జానీ మాస్టర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి వైనం వివరాలేంటి? జ్యోతి, ఏదైతే జానీ మాస్టర్ కేసు నమోదైన నేపథ్యంలో ఒక్కసారిగా కూడా అతను అక్కడి నుంచి కూడా ఇప్పటివరకు దాదాపు ఆయన గురించి దాదాపు 3 రోజుల నుంచి కూడా పోలీసులు వెతుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. జానీ మాస్టర్ ఎక్కడెక్కడ లొకేషన్లో ఉన్నారు కూడా ఇప్పటికే సైబరాబాద్ సంబంధించినటువంటి ఎస్ఓటీ పోలీసులు గోవాలో ఏదైతే పీటీ వారెంట్ కింద కూడా అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. సాయంత్రానికల్లా హైదరాబాద్కు తరలించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే తన అసిస్టెంట్పై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులలో ఇతనికి అరెస్ట్ చేసినట్లు దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు అతన్ని గోవా నుంచి కూడా తరలించి ఇక్కడ హైదరాబాద్లో కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అరెస్టు ఇప్పటి వరకు చూపెట్టకున్నప్పటికీ పోలీసులు మాత్రం ఇక్కడికి హైదరాబాద్కు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా నార్సింగ్లో మరొక కేసు కూడా నమోదవడింది. ఏదైతే అతను అంటే మైనర్గా ఉన్నప్పటి నుంచే కూడా లైంగికంగా వేధించాడు, అందుకే దానిపై కూడా ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఒక్కసారిగా కూడా పోక్సో చట్టం కూడా కేసు పెట్టే అవకాశం ఉందని కూడా తెలుస్తూ ఉంది. మొత్తానికి మాత్రం అంటే పోలీసుల అదుపులో ఇప్పటికి తీసుకున్నటువంటి జానీ మాస్టర్ అసలు ఏంటి, ఇప్పటివరకు వివరణ కూడా ఎక్కడ
ఎక్కడ ఇవ్వని పరిస్థితి. ఒక్కసారిగా కేసు నమోదైన నేపథ్యంలో నుంచి అప్పటి నుంచి కనపడకుండా వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ఒక్కసారిగా కూడా గోవాలో కూడా ఎస్ఓటి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడం పీటీ వారెంట్కి చూపే కింద దాన్ని ఇప్పుడు అంటే అసలు ఏం జరిగింది, నిజమేనా, ఆరోపణలు ఎంతవరకు నిజమని అతను కూడా ఇప్పుడు కస్టడీలోకి తీసుకున్న తర్వాత కొన్ని విచారణ చేసిన తర్వాత పూర్తి విషయాలు వెలుగులోకి వస్తాయి. కానీ ఇది మాత్రం ఒక్కసారిగా ఇవాళ ఏదైతే గోవాలో అదుపులోకి తీసుకున్నటువంటి జానీ మాస్టర్ను సాయంత్రం వరకు హైదరాబాద్ తరలించే అవకాశం ఉంది జ్యోతి. ఇక ఫోక్సో యాక్ట్ కింద ఇది ఆల్రెడీ నమోదై ఉంది. మరి జానీ మాస్టర్ ఇక ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఎలా ఉండే పరిస్థితి ఉంది, లీగల్గా సిచ్యువేషన్ ఏంటి? అంటే ఇప్పటికే దాదాపు 40 పేజీల ఒక ఛార్జ్షీట్ కూడా అంటే ఏదైతే దానికి సంబంధించిన కంప్లైంట్ చేసినటువంటి అమ్మాయి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు కూడా పూర్తి దానికి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. జానీ మాస్టర్ను ఇప్పుడే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అంటే గోవా నుంచి అంటే దాదాపు కొన్ని గంటలు పడతాయి కాబట్టి హైదరాబాద్ తరలించే వరకు సాయంత్రం వరకు చేరుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే విచారణ కూడా వేగవంతం చేశారు. ఎందుకంటే అతను ఒక పార్టీలో కూడా అంటే ఇటు కొరియోగ్రాఫర్ పాటు దాంతోపాటు జనసేనలో కూడా పార్టీలో కూడా కొన్ని సేవా కార్యక్రమాలు కొన్ని పార్టీ వ్యవహారాలు కూడా చేయడం జరిగింది. ఇటు పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి. ఇది కానీ మొత్తానికి ఈ యొక్క అరెస్టుకు సంబంధించి మాత్రం సాయంత్రం కల్లా హైదరాబాద్ చేరుకుంటారు. మొత్తానికి ఎలాంటి వివరణ ఇస్తారు, అరెస్ట్ చేసి ఎలాంటి విచారణ అంటే పూర్తి ఆధారాలు సేకరించే పనిలో మాత్రం పోలీసులు ఉన్నారు. అయితే ఈ కేసు విషయంలో సీనియర్ డాన్సర్లు కూడా స్పందిస్తూ ఉన్నారు. దీని వెనుక ఏదో దాగి ఉంది, అసలు నిజాలు ఏంటో తెలియాల్సిన అవసరం ఉంది అన్న చెప్పేసి వాళ్ళ వాయిస్ను కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగి ఉండొచ్చు? రాజ్ కుమార్, అయితే దీని మీద ఒకవేళ కుట్రకోణం కూడా ఉందా జానీ మాస్టర్ కేసు విషయంలో అన్నటువంటి అనుమానాలు, భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీటిని ఎలా చూడొచ్చు? అంటే ఒకే దాంట్లో ఇప్పుడు దీనికి సంబంధించి అటు సినిమా సంబంధించినటువంటి వారు కూడా వారి కొరియోగ్రాఫర్ దానికి సంబంధించి వారు కూడా భిన్నంగా స్పందించడం జరిగింది. అంటే కొందరు మాత్రం జానీ మాస్టర్పై కావాలనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే ఇటు సౌత్ ఇండియాలో దానికి సంబంధించినటువంటి సినీ ఫీల్డ్లో చాలామంది కూడా వ్యతిరేకించారు. కానీ అమ్మాయిని వేధించడం పట్ల కూడా ఝాన్సీ సంబంధించినటువంటి తమ్మారెడ్డి భరద్వాజ కొన్ని మీటింగ్ పెట్టి వీటన్నిటిపై అంటే ఇలా వ్యాఖ్యలు అంటే సబాబు కాదని కూడా దానికి సంబంధించినటువంటి అంటే కొన్ని తెలుస్తూ ఉంది. అల్లు అర్జున్ సంబంధించిన మూవీలో కూడా అమ్మాయికి అవకాశాలు కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ మొత్తానికి మాత్రం ఈ జానీ మాస్టర్ అసలు ఆరోపణల నేపథ్యంలో ఒక్కసారిగా ఇటు సినీ ఫీల్డ్ కావచ్చు, అదేవిధంగా కొంతమంది స్పందించడం జరుగుతూ ఉంది. అంటే జానీ మాస్టర్పై కొందరు కావాలనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని కొందరు అంటుంటే, కానీ సినీ వర్గాలు మాత్రం తప్పకుండా ఆయనపై చర్యలు తీసుకుంటామని కూడా వారు చెప్పడం జరిగింది. ఇప్పటికే దానికి సంబంధించి ఆయనకి వచ్చే ఇప్పుడు ఆయన జాతీయంగా కూడా అతనికి కొన్ని అవార్డులు కూడా రావడం జరిగింది. మరొకటి ప్రకటించారు, అది ఇవ్వద్దు అని కూడా కొందరు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ఏదైనా కూడా జానీ మాస్టర్ అరెస్టు మాత్రం ఈరోజు చూపెట్టే అవకాశం ఉంది. దానికి సంబంధించి మొత్తానికి మాత్రం ఇటు సినీ ఫీల్డ్ కావచ్చు, బయట ఉండేటువంటి వారు కావచ్చు, ఇటు డాన్సర్లు కావచ్చు, అన్ని సినిమాకు సంబంధించిన ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పినా కూడా అతను చేసింది మాత్రం మహిళా సంఘాలు మాత్రం ఇప్పటికే మహిళా కమిషన్ కూడా ఫిర్యాదులు అందాయి ఇది చేసినటువంటి తప్పు చాలా వరకు. కానీ ఇప్పుడు ఏదైతే కరాటే కళ్యాణ్ కూడా కొన్ని వ్యాఖ్యలు ఇది లవ్ జిహాద్కి సంబంధించినటువంటి ఇష్యూ, దీన్ని తక్షణమే చర్యలు తీసుకోవాలి, ఎందుకంటే మతం మారాలంటూ కూడా ఒత్తిడి తీసుకొచ్చారని కూడా ఆమె చేస్తున్నటువంటి ఆరోపణలు. మొత్తానికి ఇట్లా ఎందుకంటే కావాలనే ఇటు మారాలి అని కూడా అమ్మాయిపై చాలా వేధించడం జరిగింది. అందుకే ఈరోజు ఏదైతే ఆ యొక్క జూనియర్ అసిస్టెంట్ కూడా ఇలా ఫిర్యాదు చేయడానికి ఎంతో ధైర్యంగా ముందుకొచ్చి కూడా చెప్పడం జరిగింది. ఇదైతే లవ్ జిహాద్ కిందికి వస్తుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాజ్ కుమార్, ఇది లవ్ జిహాదీ అన్న కోణంలోనే గనక చూసుకున్నట్లయితే జానీ మాస్టర్ పూర్తిగా ఇరుక్కుపోయినట్టేనా? రాజ్ కుమార్, ఇది లవ్ జిహాదీగానే గనక చూసినట్లయితే అదే కోణంలో గనక ఒకవేళ వాస్తవాలు గనక బయటకు వచ్చినట్లయితే జానీ మాస్టర్ ఇరుక్కుపోయినట్టేనా ఈ ఇష్యూలో? అంటే దీనిపై లవ్ జిహాద్కి సంబంధించినటువంటి ఒకవేళ ఇదే కనుక ప్రూఫ్ అయితే ఇటు శిక్షలు కూడా అదే ఉంది. పోక్సో చట్టం కింద ఎందుకంటే మైనర్గా ఉన్నప్పటి నుంచే అమ్మాయిని అక్కడి నుంచి డ్యాన్స్ నేర్పిస్తానని కూడా కావాలని తీసుకొచ్చి ఇంత వేధించారని కూడా ఆమె చేస్తున్నటువంటి అంటే దాదాపు 40 పేజీలు మొత్తం కూడా పోలీసులకు అందించడం జరిగింది. అందులో క్లియర్గా అంటే దానికి ఆధారాలు సేకరించి నిజంగా ఒక మైనర్గా ఉన్నప్పటి నుంచే వేధిస్తే మాత్రం పోక్సో చట్టం నమోదయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పోక్సో చట్టం కింద ఒకవేళ నమోదైతే మాత్రం తక్షణమే అంటే తీర్పు త్వరగా
త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పోక్సో చట్టాలు అంటే ఒక మైనర్గా వేధిస్తే మాత్రం కొన్ని ఆధారాలు లేకుండానే కూడా అరెస్ట్ చేసే అటువంటి చట్టాలు కూడా అందులో ఉన్నాయి. దానికి సంబంధించి ఇవన్నీ ఉన్నా కూడా దానికి పాటు ఏదైతే ఆమెపై చేస్తున్నటువంటి ఆ జానీ మాస్టర్పై చేస్తున్నటువంటి ఆరోపణలు గనక నిజమైతే మాత్రం అతను జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అయితే ఈ విషయంలో కొన్ని అనుమానాలు కూడా తావిస్తూ ఉన్నాయి. ఇది అప్పుడే ఎందుకు స్పందించలేదు, ఇంత ఆలస్యంగా ఇది వెలుగులోకి తీసుకురావడానికి ఉన్నటువంటి కారణాలు ఏంటి? ఈ మధ్య కాలంలో వాళ్ళిద్దరూ కూడా రిలేషన్లో లేనటువంటి పరిస్థితి, దూరంగానే ఉన్నారు. ఇప్పుడు ఇది ఎందుకు వెలుగులోకి వచ్చింది, ఆనాడే ఎందుకు స్పందించలేదు అన్నటువంటి ప్రశ్నలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అంటే మొదటి నుంచి కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా అతని దగ్గర కూడా అసిస్టెంట్గా కూడా పనిచేస్తూ ఉంది. అసిస్టెంట్గా పనిచేసిన నేపథ్యంలో చాలా సార్లు కూడా కలిసి పనిచేయడం జరుగుతూ ఉంది. హోటల్స్లో కూడా కలిసి పనిచేయడం జరుగుతుంది. కానీ ఇది డ్యాన్స్కి సంబంధించినటువంటి దాంట్లో ఉన్నప్పుడు కావాలని నన్ను మాత్రం ఎంతో హరైజ్ చేసేవాడు అని కూడా ఇప్పుడు బయటికి రావడం జరిగింది. కొంతమంది మాత్రం ఇది రాజకీయంగా ఎదగలేని వారు ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్న నేపథ్యంలో అంటే ఇప్పుడు ఒక్కసారిగా అమ్మాయి వచ్చి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం, దానికి సంబంధించి ఒక్కసారిగా వారు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న ఒకసారి బయటికి రావడం కూడా అంత చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు టాలీవుడ్ మొత్తం కూడా పూర్తిగా ఇదే జానీ మాస్టర్ దానిపై కూడా అంటే మొన్నటిదానిక కూడా ఈ యొక్క అంటే ఆరోపణల మీద చేస్తున్నటువంటి మొన్న వరకు లావణ్య కేసు కావచ్చు, అదేవిధంగా పూనం కౌర్ విషయం కావచ్చు, ఇప్పుడు జానీ మాస్టర్ కేసు అంటే ముగ్గురు ఇట్లా ఒకదానిపై ఒకరు ఆరోపణలు రావడం టాలీవుడ్ అంతా ఇప్పుడు ఇదేంటి అసలు ఏం జరుగుతూ ఉందనే దానిలో తేరుకునే లోపే ఇప్పుడు మరొక కేసు అంటే ఇప్పుడు జానీ మాస్టర్పై లైంగిక ఆరోపణల కేసు కూడా రావడం జరిగింది. కావాలనే వచ్చిందా లేదు అంటే అమ్మాయిపై నిజంగా లైంగిక ఆరోపణ జరిగిందా అనే కోణంలో కూడా చూస్తూ ఉన్నారు. మొత్తానికి పోలీసులు మాత్రం విచారించే పనిలో ఉన్నారు. ఇప్పుడు అతన్ని గోవాలో అదుపులోకి తీసుకొని సాయంత్రం వరకు హైదరాబాద్ తరలించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.